ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవత కథకి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము కలి ప్రవేశం కథలో రెండవ భాగాన్ని చెప్పుకుందాము. మొదటి భాగం ఎంతమంది చెప్పుకున్నాం, ఈరోజు రెండవ భాగాన్ని చెప్పుకుందాం. మనము కలి ఎలా ప్రవేశించింది, ఆ, కలి ప్రవేశం వల్ల ప్రారంభంలోనే ఎటువంటి నష్టం జరిగింది, ఎటువంటి బాధ కలిగింది, అలాగే ఆ కలిని ఎవరు ఉమ్, దండించారు, ఆ కలిని కలిపురుషుడి నుంచి గోమాతని, ధర్మదేవతని అంటే గో వృషభాలని ఎవరు రక్షించారు, ఈ విషయాలన్నీ కూడా మనము మొదటి భాగంలో చెప్పుకున్నాం. మరి ఈ రోజున ఇంకొద్దిగా క్లుప్తంగా మరి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఓరి దూర్తుడా, నా రక్షణలో ఉన్నట్టి ఈ అమాయక జీవులను వధించే సాహసం ఎందుకు చేస్తున్నావు, కృష్ణుడు లేడని, అర్జునుడు లేడని ఇప్పుడు నువ్వు ఇంత సాహసాన్ని ఒడిగట్టావా అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు ఆ కలిని దండించాడనమాట. కృష్ణుడు ఉన్నంత వరకు ఈ రాజ్యములో ప్రజలను ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. ప్రజలే, మానవులే కాదు, గోవుల్ని కూడా ఎవరేం చేయలేకపోయారు. ప్రతి జీవికి కూడా రక్షణ ఉండేది అనమాట వారి రాజ్యంలో. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడో కలి ప్రవేశించాడు అనమాట. మనం చెప్పున్నాం కలి ప్రవేశం జరగానే రావటం ఏం జరుగుతుంది అక్కడ, ధర్మదేవత అంటే వృషభంకి 3 కాళ్ళు లేవన్నమాట. అంటే ఏంటి, 3 పాదాల మీద అధర్మం ఉన్నది, ఒక పాదం మీదనే ధర్మం ఉంది అని మనం తెలుసుకోవాలి.
అలాగే ఆవు చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది అనమాట. అప్పుడు పరీక్షిత్ కనిపించింది, ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి పరీక్షిత్కి అర్థమయ్యి అక్కడ రావడం జరిగింది. ఉం? అప్పుడు వీరిని ఎవరు బాధ పెట్టారని చూస్తే అక్కడ కలిపురుషుడు ఎంటర్ అయ్యాడు అనమాట. ఆ కలిపురుషుడిని దండించాడు పరీక్షిత మహారాజు. ఉం? అలాగే చెప్తున్నాడు, వృషభానికి గోమాత చెప్తున్నాడు, నేను ఉన్నంత వరకు మీరు ఈ కలిపురుషుడికి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీకు రక్షణగా నేను ఉన్నంత వరకు మీరు బాధపడటానికి కారణమే లేదు. మీకంతా శుభమే కలుగుతుంది. ఈ దుష్టుడిని ఇప్పుడే సంహరిస్తానని అన్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిందంటే రాజు యొక్క ధర్మం ఏమిటంటే గోవులను, బ్రాహ్మణులను, ప్రజలను అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ గోవులను, బ్రాహ్మణులను చక్కగా చూసుకోవాలి. ఏ ప్రాంతంలో అయితే గోవులు, బ్రాహ్మణులు గౌరవింపబడతారో, ఏ ప్రాంతంలో అయితే గోవులు, బ్రాహ్మణులు పూజింపబడతారో ఆ ప్రాంతం అంతా కూడా వైకుంఠంగా వర్ధిల్లుతుందని చెప్పేసి మన భాగవతం చెప్తుందన్నమాట. ఆ విధంగా రాజు, మరి పరీక్షిత్ మహారాజు మంచి ధర్మపాలకుడు కాబట్టి పాండవులకు వారసుడు, కృష్ణ భక్తుడు, మహాభాగవతోత్తముడు. ఆ విధంగా గోమాతని, వృషభాన్ని బాధ పెడితే పరీక్షిత్ మహారాజు తట్టుకోలేకపోయాడు అనమాట. అది రాజు యొక్క ధర్మం అంటే. ఉం? ఆ విధంగా చెప్తున్నాడు, నేను ఉన్నంత వరకు, నేను మీకు రక్షణ ఉన్నంత వరకు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు, మీకంతా శుభమే కలుగుతుంది. ఈ దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, కలిపురుషుని ఇప్పుడే సంహరిస్తానని చెప్పాడు అనమాట. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు మాటల్ని విన్నటువంటి ధర్మదేవత మాట్లాడుతూ తన కష్టాలకు కారణం ఎవరో అతడే తెలుసుకోవాలని పలికింది. జీవులకు కలిగే కష్టాల విషయంలో వివిధ తత్వవేత్తలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న కారణంగా పరీక్షిత్తే వారి దుస్థితికి కారుడైన దుష్టుడిని గుర్తించాలని వృషభం పలకడాన్ని బట్టి అది సాక్షాత్తుగా ధర్మదేవతేనని తెలిసిపోయింది. ఆ విధంగా అప్పుడు అంటున్నాడు పరీక్షిత్ మహారాజు, నీవు ధర్మదేవతవే, అందుకే నువ్వు ధర్మంగా మాట్లాడుతున్నావు. సత్యయుగములో తపస్సు, శుచి, దయ, సత్యం అనే 4 పాదాలపై నువ్వు నడిచావు. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనే లక్షణాలతో విజృంభించిన అధర్మం వలన నీ 3 పాదాలు నశించాయి. కేవలము సత్యసంధత పైన నిలిచిన నిన్ను కలిపురుషుడు ఆ పాదాన్ని కూడా నశింపచేయాలనుకున్నాడు అని చెప్పి మెరుపు వేగం తన కత్తిని తీసి కలిపురుషుని సంబంధించిన సిద్ధపడ్డాడు. ఎమ్మటే కలిపురుషుడు ఏం చేశాడు, శరణాగతి అయిపోయాడు. శిరము వంచి, తల వంచి, నన్ను చంపవద్దు, నన్ను క్షమించండి అని చెప్పి శరణాగతి పొందాడు కలిపురుషుడు. ఎప్పుడే శరణాగతి పొందిన వాడిని మనం క్షమాపణతో విడిచిపెట్టాలంటే అది రాజు యొక్క ధర్మము. అందుకని వాడిని చంపకుండా వదిలిపెట్టాడు. కానీ నీలాంటి వాడు నా రాజ్యం ఉండకూడదు, కాబట్టి నువ్వు వెంటనే రాజ్యాన్ని విడిచిపెట్టమని చెప్పి ఆదేశించాడు అనమాట. నేను చంపకుండా వదిలేశాను, కానీ నువ్వు నీలాంటి వాడు నా రాజ్యంలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరిని బాధ పెట్టావు, గోవుని, వృషభాన్ని. అంటే రాజు గోవుకి, వృషభానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి. మరి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో తెలుసుకోవాలి. ఎమ్మడే కలిపురుషుడు చెప్పాడు, నీవు ఈ రాజ్యంలో ఉండటానికి లేదు,
ఇక్కడి నుంచి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశించాడు. శ్రీకృష్ణుడు ప్రీత్యర్థమై సత్యధర్మాలను అనుసరించి యజ్ఞాచరణము కావించబడే చోట కలికి స్థానమే లేదని పరీక్షిత మహారాజు పలికాడనమా. అటు ఆ విధంగా పరీక్షిత మహారాజు మాటలు విన కలిపురుషుడు గజగజ వణిగిపోతున్నాడు. భయపడి వణికిపోయి గజగజ, రాజా ఎక్కడికని వెళ్ళమంటావు? నేను ఎక్కడ జీవించగలను? కనుక నేను శాశ్వతంగా నిలవగలిగే ఏదైనా స్థానాన్ని నాకు నిర్ణయించి చెప్పు అని అన్నాడు అనమాట ఈ కలిపురుషుడు. ఎమ్మటే కలిపురుషుని అభ్యర్థన వినటువంటి పరీక్షిత్తు మహారాజు అతనికి జోదస్థానము, అంటే ఎవరైనా జోదం ఆడతారు కదా, జోదమాడే స్థానం, మద్యపానశాల అంటే మత్తు పదార్థాలు అమ్మించిన ప్లేస్ అనమాట, మత్తు పదార్థాలు అమ్మేటువంటి స్థలం, అలాగే వ్యభిచార గృహము, అలాగే జంతువధ స్థానము, ఈ 4 ప్రదేశాలని నివాస స్థానంగా ఇచ్చాడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి. అందుకే భక్తి మార్గంలో ఎవరైతే ప్రవేశించేవారు, భక్తి మార్గంలో అభివృద్ధిని సాధించాలనుకునేవారు, మోక్షాన్ని కోరుకునేవారు, పునర్జన్మ ఉండకూడదని కోరుకునేవారు, భగవద్ధామానికి వెళ్ళాలనుకునేవారు ఎవరూ కూడా ఈ 4 నియమాలు తప్పకుండా పాటించాల్సిందే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు కూడా చెప్తున్నాయి. ఏంటివి? జోదము, మద్యపానము, వ్యభిచారము, మాంసభక్షణము. అవి పాటించడం వల్ల ఏంటి? ఈ కలి పురుషుని నుంచి కాపాడబడతారు, కలి మలము నుండి బయటపడతారు అనమాట. లేకపోతే కలి వచ్చేస్తాడు. కలిస్తే ఏం చేస్తాడు చూశారు కదా మీరు. రాటతోనే వృషభానికి, అంటే ధర్మదేవత అంటే ఎద్దుకి 3 కాళ్ళు తీసేశాడు. అందుకే మన ఇస్కాన్లో హరినామ దీక్ష ఇచ్చేటప్పుడు ఈ దీక్ష తీసినటువంటి భక్తుడు ఈ 4ంటికి దూరంగా ఉంటారని అగ్ని సాక్షిగా, వైష్ణవుల సాక్షిగా, శ్రీ విగ్రహ సాక్షిగా గురుదేవుడికి ప్రమాణం చేస్తాడు, ప్రామిస్ చేస్తాడు. నేను ఈ 4 నియమాలు పాటిస్తాను గురుదేవా అని ప్రమాణం చేస్తాడు, ప్రామిస్ చేస్తాడు. యజ్ఞ సాక్షిగా, వైష్ణవుల సాక్షిగా, శ్రీ విగ్రహం అంటే భగవంతుడు సాక్షిగా గురుదేవునికి ప్రమాణం చేస్తాడు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మనిషి ఆధ్యాత్మిక రంగంలో పురోగమించలేడు. పాప హృదయంలో కృష్ణ ప్రేమ ఉదయించదు. గుర్తుపెట్టు, ఈ 4 పాపమే. ఈ 4 ఏ ఒక్కటి చేసినా కూడా పాపం ఉంటుంది. ఆ పాప హృదయంలో కృష్ణ ప్రేమ అనేది ఉదయించదు, అక్కడ కృష్ణుడు ఉండడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా హృదయంలో పాప బీజాన్ని తొలగించాలంట. ఏ విధంగా అంటే ఒక మందిరాన్ని శుభ్రపరిచి నూతన నవ నిర్మాణం చేసి ఆ మందిరములో గర్భగుడంతా కూడా ప్రక్షాళన చేసి అక్కడ మంత్రోచ్చరణతోటి, యజ్ఞముతోటి, మంత్రాలతోటి అక్కడ శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రాంతములో నిత్యము దీపము, ధూపము, నైవేద్యము, సంకీర్తనలు, భజనలు, భగవద్గీత, భాగవత ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కృష్ణుడు స్థిరంగా ఉంటాడు. మరి అదేవిధంగా మన హృదయంలో కూడా పాప బీజాన్ని ప్రక్షాళన చేసి మన హృదయంలో కూడా కృష్ణుణ్ణి మనము ప్రేమ ప్రతిష్ఠ చేసుకోవాలి. పాప బీజం ఉన్నంత వరకు కృష్ణుణ్ణి మనము ఇక్కడ హృదయంలో ప్రేమ ప్రతిష్ఠ చేయలేము. ఇది తెలుసుకోవాలి. ఎవరైతే పాప బీజని ఆచరిస్తారో, ఎవరైతే పాపాలు చేస్తున్నారో హృదయంలో కృష్ణ ప్రేమ ఉండదు.
అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరాన్ని కూడా దేవాలయంలా భావించి, దేవాలయం గర్భగుడిలో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అక్కడ శ్రీ విగ్రహ రూపంలో ఉంటారో, మన హృదయములో కూడా శ్రీకృష్ణ భగవానుడు హృదయస్థ పరమాత్మలాగా ఉండేలాగా మనందరము కూడా ప్రయత్నించాలి. అది ఎలా సాధ్యపడుతుంది? కేవలం హరినామ సంకీర్తన ద్వారానే సాధ్యపడుతుంది. పాప బీజం తొలగిపోవాలంటే ఏం చేయాలి? హరినామ జపం వల్ల, హరినామ సంకీర్తన వల్ల సాధ్యపడుతుంది. మరి 4 స్థానాలు ఇచ్చారు కలిపురుషుడికి పరీక్షిత్ మహారాజు. 4 స్థానాలు ఇచ్చాడు. ఒకసారి మీరు ఎవరైనా రిపీట్ చేయండి, 4 స్థానాలు ఏమిటి? నాలుగు ఏంటి సార్? ఆ 4 స్థానాలు ఏమిటో మన క్లాసులో చెప్పగలరా మీరు ఎవరైనా? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. నేను హరి హరే కృష్ణ. జూదం దగ్గర, మాంసపక్షం దగ్గర, వ్యభిచారం దగ్గర, మద్యము సేవించే దగ్గర ఉంటారు గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ విధంగా 4 స్థానాలు కలిపురుషుడికి ఇచ్చినప్పటికి కూడా కలిపురుషుడు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు రాజ్యపాలనలో అటువంటి స్థానాలే లేవంట. చూసారా? బా, అది నిజమైన రాజ్యం అంటే. అటువంటి స్థానాలు లేకపోవడం కారణం. అందుకని కలిపురుషుడికి సంతృప్తి చెందలేదు. అందుకే కలి తన యొక్క దుర్మార్గమైనటువంటి హేయమైన కార్యాలు చేయడం కోసం ఇంకో స్థానాన్ని కోరాడు. ఏంటి ఆ స్థానం అంటే బంగారాన్ని కూడా కోరాడు. అంటే బంగారం కూడా స్థానాన్ని మనం కోరాడు. అప్పుడు పరీక్షిత్తు 5వ స్థానంగా కలికి బంగారం కూడా ఇచ్చాడనమాట. అంటే బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ అసత్యము అంటే అబద్ధము, మదము, కామము, కోరిక, ఈర్ష్య, వైరము ఉండడానికి ఇదే కారణము. అందుకే భక్తులు బంగారం పట్ల ఆసక్తిని చూపించారంట. ఇదే విషయం భగవద్గీతలో సమలోష్ట్రాస్మ కాంచన అన్నారు. అంటేనండి, గులకరాయి రాయి బంగారములలో సముడై ఉంటాడని చెప్పబడింది. అంటే ఆయన గులకరాయిలో కానీ రాయిలో కానీ బంగారం కూడా సమానంగా ఉంటాడంటే భగవంతుని చెప్పబడింది అనమాట. ఇంకా అటువంటిప్పుడు మనకు బంగారంతో పనేంటి? బంగారం పట్ల మన భక్తులకి ఎవరు కూడా వ్యామోహం ఉండదని చెప్పబడుతుంది అనమాట. అది ఈ విధంగా ఉత్తర కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు కలికి 5 స్థానాలు ఇచ్చాడనమాట. అందుకే విశేషతో ధర్మశీలో రాజాలోకపతిర్గురు అని భాగవతములో ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే విశేషముగా ముక్తి మార్గములో ప్రయాణించేవారు రాజు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు మొదలైన వారు జూదము, మద్యపానము, వ్యభిచారము, మాంసభక్షణం అని 4 కలత చెందే లక్షణాల నుంచి దూరంగా ఉండాలని అర్థం అన్నమాట. ఈ ప్రకారంగా వారు ఈ 4ంటికి దూరంగా ఉంటూ బంగారాన్ని భగవంతుడి సేవలో వినియోగించడం ద్వారా పూర్తిగా కలి ప్రభావానికి దూరం అవుతారు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఆ తర్వాత ధర్మదేవతకి మిగిలిన 3 పాదాలను కూడా పునరుద్ధరించాడంట. చూడండి, ఎంత భాగవతుడు కాకపోతే, ఎంత గొప్ప భక్తుడు కాకపోతే పరీక్షిత్ మహారాజు ఆ ధర్మదేవత అంటే ఆ వృషభానికి, ఆ ఎద్దుకి పోయిన 3 పాదాలని కూడా తిరిగి మళ్ళీ తెప్పించాడు అనమాట. చూసారా? ఆ విధంగా ధర్మదేవతకి ఇటువంటి తిరిగి మళ్ళీ 3 పాదాలని పునరుద్ధరించాడు. మరి భూదేవి అంటే ఎవరు? గోమాత. అందుకని గోమాత కూడా
ఆయన ధైర్యాన్ని ఇచ్చినటువంటి కొన్ని కృష్ణకర్మల ద్వారా ఆ గోమాత పరిస్థితిని మెరుగుపరిచాడు అనమాట. అటువంటి పరీక్షిత్ మహారాజు ఆ పరిపాలనలో సమస్తము కూడా సర్వతోముఖాభివృద్ధిని పొందగలిగిందనమాట. అతడు కలిపురుషునికి నివాసస్థానంగా కొన్ని ప్రదేశాలను ఇచ్చినప్పటికీను తాను ఉన్నంత కాలం అతడు వర్ధిల్లే అవకాశమే ఇవ్వలేదు. అంటే పరీక్షిత్ మహారాజు ఉన్నంత వరకు కలిపురుషుడికి ఎక్కడా కూడా అవకాశమే లేదు. కానీ ప్రస్తుతము పరీక్షిత్ మహారాజు వంటి రాజు లేడు కదా. మరి కలి ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇదే పెద్ద ప్రశ్న. చాలా మందికి $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట ఇది. కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ప్రతి కష్టానికి ఫలితం ఉంది, ప్రతి రోగానికి మందు లేకపోవచ్చు, కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. అదే శ్రీమద్ భాగవతము ఒక సమాధానం ఇస్తుంది, ఒక పరిష్కారం ఇస్తుంది. ఏమిటంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే. కలియుగము దోషసాగరమే అయినప్పటికీను దానిలో ఒక మహాగుణమున్నదంట. అదేమిటంటే ఎవరైతే శ్రీకృష్ణనామాన్ని ఉచ్చరిస్తారో వారు కలి దోషాల నుండి బయటపడి సత్వరమే భగవద్ధామానికి చేరుకుంటారంట. అంటే హరినామమే కలి అనేటువంటి ఒక జబ్బుకి, కలి అనే ఒక వైరస్కి విరుగుడుగా పనిచేస్తుందంట హరినామము. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పబడిందంటే కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. ఏమని? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పబడిందంట. ఎక్కడ? కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పబడింది. ఈ షోడశనామ మంత్రము అంటే 16 అక్షరాలతో కూడినటువంటి మంత్రం అన్నమాట ఇది. ఈ మంత్రముతో కలి ప్రభావాన్ని తప్పించుకోవచ్చంట. ఈ మంత్రాన్ని శ్రీ చైతన్య మహాప్రభులు వారు సంకీర్తన ఉద్యమ రూపంలో ప్రవేశపెట్టారు. ఏదైనా అవాంఛనీయమైన ప్రభావానికి విరుగుడుగా ఆరంభమయ్యే కార్యక్రమము ఉద్యమము అనబడుతుందన్నమాట. కలి ప్రభావాన్ని శమింపజేయడానికి లేదా నశింపజేయడానికి మొదలైనటువంటి ఉద్యమమే హరినామ సంకీర్తన ఉద్యమము. దీని ఫలితం ఏమిటంటే కలిపురుషుడు ఉండవచ్చును, కలియుగము కొనసాగుతుండవచ్చును, కానీ ఎక్కడైతే విశుద్ధ హరినామం సాగుతుంటుందో, ఎక్కడైతే భక్తులు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారో, ప్రేమతో భక్తితో అంకిత భావముతో, అక్కడ కలి ప్రభావము ఉండదు. బయట ఎండలు బాగా మాడిపోతున్నా కూడా గదిలో ఏసీ ఉంటే ఎండాకాల ప్రభావము ఆ గదిలో ఉండదు కదా. అదేవిధంగా ప్రామాణికుడైన గురుదేవుని నుండి దీక్ష ద్వారా సంప్రాప్తించినట్టు హరినామాన్ని అపరాధరహితంగాను శ్రద్ధగాను కీర్తిస్తే మనిషి కలి ప్రభావం నుండి పూర్తిగా బయటపడతాడు. అంటే అతడు కలతకి, కలహానికి, కపటానికి దూరం అవుతాడు. ఇక్కడ ఏం చెప్పారండి? ప్రామాణికమైన గురుదేవుని నుండి దీక్ష తీసుకోవాలంట. ప్రామాణికమైన గురుదేవుని నుండి హరినామ మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని శ్రద్ధగాను కీర్తిస్తే ఈ కలి ప్రభావం నుండి పూర్తిగా బయటపడతాడంట. ఏ విధంగా? ఎండాకాలము బయట బాగా ఎండ ఉంది, కానీ గదిలో ఏసీ ఉంటే చల్లగా ఉంటుంది అన్నమాట. అలాగే మన జీవితంలో కూడా గురుదేవులు ఉన్నారనుకోండి,
మన జీవితం కూడా ఎప్పుడు చల్లగా ఆనందంగా సురక్షంగా ఉండొచ్చు అనమాట. కలి ప్రభావాన్ని తరిమి కొడటానికి, కలి ప్రభావాన్ని విరగొడటానికి ఇంకో మార్గం లేనే లేదంట. కేవలం ఏకైక మార్గం ఏమిటంటే హరినామ సంకీర్తనము, హరినామ జపము. ఉం? హరినామ హరినామ హరినామైవ కేవలం కలో నాస్తైవ నాస్తైవ నాస్తేవ గతిరన్యదా. అంటే ఈ కలియుగములో హరినామము తప్పితే వేరే గతి లేదు, గతి లేదు, గతి లేదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని కలియుగములో చేయగలిగింది, చేయదగినది హరినామ సంకీర్తన యజ్ఞం ఒక్కటే. ఇటువంటి ప్రభావాన్ని మనకి అనుభవంలో తెచ్చుకోవాలంటే విశుద్ధ భక్తులు చేసే హరినామ సంకీర్తనలో పాల్గొనాలి. దయామయుడైనటువంటి శ్రీ నిత్యానందుడు ప్రతి ఒక్కరికి, చివరికి చండాలుడు కూడా పవిత్ర హరినామాన్ని అంగడిలో కూడా పంచుతున్నారు. అంగడి అంటే అక్కడ కొన్ని కొన్ని ఊరల్లో కొన్ని కొన్ని అంగళ్ళు ఉంటాయన్నమాట. అక్కడ కొన్ని 4 నిమ్మలు బ్రేక్ చేస్తుంటారు. అక్కడికి కూడా వెళ్ళాను హరినామం చెప్పని చెప్పాడు అనమాట ఆయన. కనుక దారుణమైన కలియుగ భయము మనకి ఇక లేదంట అని శ్రీల భక్తి వినోద ఠాగూర్లు గానం చేశారు. హరినామ సంకీర్తనం అనే దివ్య కవచ రక్షణలో జనులందరూ కలియుగ దాడి నుండి సంపూర్ణ రక్షను పొందెదురుగాక అని భక్తి వినోద ఠాగూర్లు గానం చేశారంట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్ की जय, అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, సమవేత భక్త బృంద की जय, పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి ఈ రోజున మనం చెప్పుకున్నటువంటి కలి ప్రవేశం గురించి మనం మొదటి భాగము అలాగే రెండో భాగం చెప్పుకున్నాము. వీటిలో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథ ద్వారా మీరు తెలిసిన మోరల్ ఏమిటి, మీకు ఏం అర్థమైంది అనే విషయాన్ని మీరు కూడా చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. ధర్మం ఏమిటంటే ఉమ్. గౌరవించాలి. రాజు యొక్క ధర్మం క్షమించడం. శ్రీకృష్ణుడికి ఇష్టమైన కర్మలు చేస్తే అక్కడ కలి ఉండడు అని తెలుసుకున్నాం గురించి. కలి ఎక్కడ ఉంటారో అంటే మద్యం సేవించే దగ్గర, మాంసపక్షం తీసుకునే దగ్గర, వ్యభిచారం చేసే దగ్గర, జోదం ఆడే దగ్గర ఉంటారు గురుజీ. ఇవి ఎవరైతే చేస్తారో వారు భక్తిలో ముందుకు వెళ్ళలేరు. మన హృదయంలో కృష్ణుడి ప్రేమ ప్రతిష్ట చేసుకోవాలి అంటే కేవలం హరినామ జపం మరియు హరినామ సంకీర్తనం ద్వారానే. కలి ప్రభావం దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలి అంటే హరినామమే సమాధానం. ఈ కలియుగంలో జపం ద్వారానే అన్ని సాధిస్తాం గురించి. హరే కృష్ణ గురించి. వెరీ గుడ్, బాగా చెప్పారు. హరే కృష్ణ. నా క్లాస్ నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే, ఫస్ట్ పాయింట్, సత్యయుగంలో తపస్సు, శుచి, దయ, సత్యం అనే 4 పాదాల పైన ధర్మదేవత ఉండేది. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనే లక్షణాల ద్వారా అధర్మం అనేది వచ్చింది అని తెలుసుకున్నాను గురూజీ. సో అప్పుడు కలిపురుషుడు ఎంటర్ అవుతారు. కలిపురుషుడు పరీక్షణ్ మహారాజుకి శరణోడి క్షమించండి అని అంటారు. శరణు వేడి వచ్చిన వారిని వధించకుండా ఉండటమే రాజు గొప్ప లక్షణం అని పరీక్షిత్ మహారాజు దగ్గర నుంచి తెలుసుకున్నాను గురూజీ. సో అప్పుడు పరీక్షణ్ మహారాజు కలిపురుషునికి ఒక 4 స్థానాలు ఇస్తారు. అదేమిటంటే
జూదస్థానము, మద్యపానశాలము, వ్యభిచార గృహము, జంతువధ అనే ఈ 4 ప్రదేశాలలో కలి నివాస దిష్ట వేసుకొని కూర్చుంటారు అని తెలుసుకున్నాను గురూజీ. అందుకే ఎవరైతే భక్తి మార్గంలో ఉండాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా వీటిని నిషేధించాలి. ఏమిటంటే జూదము, మద్యపానము, వ్యభిచారము, మాంసభక్షణము అనే ఈ 4ంటికి దూరంగా ఉండాలని నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి అని తెలుసుకున్నాను గురూజీ. ఈ నియమాల్ని స్ట్రాంగ్ గా పాటించాలి అంటే అది కేవలం హరినామ సంకీర్తన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అని తెలుసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ కలిపురుషుడు ఈ 4 స్థానాలు కాకుండా ఇంకొకటి కూడా అడుగుతారు. అప్పుడు పరీక్షణ్ మహారాజు ఎక్కడైతే బంగారం మీద అంటే బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ అసత్యము, కామం, ఈర్ష ఇవన్నీ ఉంటాయి కాబట్టి 5వ స్థానంగా కలికి అక్కడ స్థానం ఇచ్చారు గురూజీ. అండ్ ఇంకొక పాయింట్, భక్తి మార్గంలో ఉండాలి అనుకునే వాళ్ళు, ముక్తి మార్గంలో పయనించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే రాజు, ప్రజలు, బ్రాహ్మణులు, సన్యాసులు వీళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్ గా ఈ 4 జూదము, మద్యపానం, వ్యభిచారం, మాంసభక్షణం అనే వాటి కలి లక్షణాల నుండి దూరంగా ఉండాలి అని తెలుసుకున్నాను గురూజీ. ఇవన్నీ పరీక్షణ్ మహారాజు ఉన్నప్పుడు బానే ఉంటాయి, కానీ వన్స్ పరీక్షణ్ మహారాజు లేనప్పుడు అప్పుడు కలి ప్రభావం ఎలా ఉంటుంది, కలి ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఎవరైతే కృష్ణ నామాన్ని జపిస్తారో వారు ఖచ్చితంగా భగవద్ధామానికి చేరుకుంటారు. కలి ప్రభావానికి అదే హరినామమే విరుగుడు అని తెలుసుకున్నాను గురూజీ. ఎక్కడైతే విశుద్ధ హరినామం ఉంటుందో అక్కడ కలి ప్రభావం ఉండదు. ఇవన్నీ సాధించాలి అంటే ఒక ప్రామాణిక గురువు నుండి దీక్ష తీసుకొని శ్రద్ధగా హరినామ జపాన్ని కీర్తిస్తే మనిషి మీద కలి ప్రభావం పూర్తిగా ఉండదు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. గురూజీ, కలి ఎక్కడైతే ఉంటాడంటే 4 నియమాలు బ్రేక్ చేసే దగ్గర, ఇంకా బంగారం దగ్గర ఉంటాడు గురూజీ. శ్రీకృష్ణుడు కర్మలు చేసే దగ్గర కలి ఉండడు అని తెలుసుకున్నాను గురూజీ. 4 నియమాలని ఎవరైతే దాటుతారో వారి కృష్ణుడు ప్రేమ పొందలేరు గురూజీ. కృష్ణుడు మన దగ్గర ఉండాలి అంటే మనము హరినామ సంకీర్తనం చెయ్యాలి గురూజీ. అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే కలి ప్రభావం నుండి ఎలా తప్పించుకోవాలి? హరినామమే కలి ప్రభావం అనే జబ్బుకి సొల్యూషన్ గురు. కాబట్టి కలి యుగములో హరినామ సంకీర్తనమే సొల్యూషన్ గురు. హరే అని తెలుసుకున్నాను గురు. హరే కృష్ణ గురుజీ. వెరీ ఈ గుడ్, క్లాస్ లో చాలా బాగా చెప్పావు. ఇలాగే ప్రతిసారి కూడా క్లాస్లో ఇలాగే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయి, ఓకేనా? హరే కృష్ణ, వెరీ గుడ్. ఈరోజు డే 2 కలి గురించి డే 2 తెలుసుకున్నాం గురూజీ. పరీక్షిత్ మహారాజు రాజ్యములో కృష్ణుడు ఉన్నంత వరకు కలి ప్రవేశించలేదు. కలిపురుషుడు గోవుని కొడుతూ ఉంటే అతను అదే పరీక్షిత్ మహారాజుకి బాధ వేసి నువ్వు నీకు శిక్ష వేస్తాను అని కత్తి తీస్తారు. కత్తి తీసినప్పుడు అతను కాళ్ళ మీద పడతాడు. కలి పరీక్షిత్ మహారాజు మీద కాళ్ళ మీద పడినప్పుడు నాకు శరణు వేడతారు పాదాల మీద పడి. అప్పుడు సత్యయుగంలో కలి 4 వృషభము 4 పాదాల మీద ఉంటదని తెలుసుకున్నాం గురూజీ. కానీ కలియుగంలో ధర్మదేవత 4 పాదాల మీద ఉంటుందని తెలుసుకున్నాము. కలియుగంలో ఒక కాలు మీద ఉందని తెలుసుకున్నాము. శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై మనము ఉన్న రాజ్యంలో నీకు స్థానం లేదు అని పరీక్షిత్ మహారాజు అంటారు. అప్పుడు నాకు శరణు వేడుతారు. అప్పుడు 4 స్థానాలు మాంసభక్షణ, వ్యభిచారము, మద్యపానము, జోదము అని 4 స్థానాలు ఇచ్చినా కూడా కలికి తృప్తి కలగలేదు.
అప్పుడు పరీక్షిత్ మహారాజు 5వ స్థానాన్ని ఇస్తాడు. అదే బంగారం. బంగారము ఆ కామము వ్యామోహము ఉండటం వల్ల, బంగారము మీద వ్యామోహం ఉండటం వల్ల కలి ప్రవేశిస్తాడని తెలుసుకున్నాము. వృషభానికి కూడా 3 పాదాలు ని తెప్పిస్తాడు పరీక్షిత్ మహారాజు అని తెలుసుకున్నాము. పరీక్షిత్ మహారాజు ఉన్నంత వరకు కలిపురుషునికి స్థానం లేదు. కలియుగంలో దోష సాగరమే అయినప్పటికీ హరినామమే ప్రేమతో భక్తితో చేసే హరినామమే ప్రామాణిక గురువు నుండి హరినామ మంత్రం తీసుకొని కీర్తించటం వల్ల కలి ప్రభావం నుండి బయటపడగలమని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు తల్లి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. దేవ్ की जय. हरि हरि बोल. हरे कृष्ण. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాదం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. కలి ప్రభావం గురించి చెప్పినందుకు, ఇంకా దాన్ని ఎలా తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. हरे कृष्ण. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామము. ఇవాళ క్లాస్ లో కలి ప్రవేశం గురించి డే 2ది తెలుసుకున్నాము. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురూజీ.